హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవన్నమాట. ఫస్ట్ అయితే నేను కందిపప్పు వాష్ చేసి కుక్కర్లో పెట్టుకుంటున్నాను. మనము వెజిటేబుల్స్ అన్ని వాష్ చేసి కట్ చేసే లోపు ఇది ప్రాసెస్లో ఉడికిపోయిద్ది. ఫస్ట్ కందిపప్పుని చిన్న బౌల్లో వేసి కుక్కర్లో పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది. అది కాక నేను కొంచెం క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి నాకు ఈజీగా తొందరగా ఉడికిపోయిద్ది. ఇది విజిల్స్కి పెట్టేద్దాము. ఈలోపు నెక్స్ట్ మనము వెజిటేబుల్స్ అన్ని పీల్ చేసుకొని వాటిని నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటికి ఏమేమి తీసుకున్నానంటే సొరకాయ, ముల్లంగి, ఆలు, మునక్కాయలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి. నా దగ్గర ఉన్నవి ఇవే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అన్నీ నీట్గా పీల్ చేసుకున్నాక అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకొని వాటిని నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వాటిని సాంబార్లోకి కావాల్సిన సైజులో ఆ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సాంబార్లోకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం తగ్గించేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా ఏ కర్రీస్లో అయినా కానీ ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వాడడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది. నేనైతే ఎక్కువ గ్రీన్ చిల్లీసే వాడతాను. రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వాడతాను, కానీ కొంచెం తక్కువ వాడతాను. నెక్స్ట్ మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో అన్నీ కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్. నేను ముల్లంగి అయితే రౌండ్ కట్ చేసుకున్నా, క్యారెట్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మునక్కాయలు అయితే నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడే వాటిని పీల్ చేసి పెట్టుకుంటాను. మునక్కాయలని వాటిని ఏం కట్ చేయట్లేదు. ఆలుని కట్ చేసి మనం యూజ్ చేసే ముందు వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఆలు స్టార్చ్ రిలీజ్ చేసింది కాబట్టి. అది చూపించడం క్లిప్ లేదు, రికార్డ్ అవ్వలేదు. ఆలుని అందుకే సపరేట్గా పెట్టాను. వాష్ చేసి వేసుకుంటాను నేను. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి 2 టమాటాస్ సరిపోతాయి. చింతపండు కూడా నేను 1 వీక్ 10 డేస్ కోసము నానబెట్టి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా వాడే ముందు ఒక 5 మినిట్స్ అట్లా తీసి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా డైరెక్ట్ తాలింపు వేసేసి ఇంకా సాంబార్ స్టార్ట్ చేసేస్తాను నేను. అందులో వెల్లుల్లి, నెక్స్ట్ తాలింపు కావాల్సిన వస్తువులు పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసేసి తాలింపు వేసేసి ఎండుమిర్చి, ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ఇంగువ మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇంకా ఎండుమిర్చి అవన్నీ వేసేసి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి వాటిని మగ్గనివ్వాలి బాగా. అన్నీ కలిపి వేసేయచ్చు ఒకేసారి. వెజిటేబుల్స్ అన్నిట్లో వాటర్ రిలీజ్ అయ్యి బాగా మగ్గిన దాకా ఉంచాలి. ఈలోపు మనము కందిపప్పు కుక్ అయిందేమో అది చూసుకొని దాన్ని స్మాష్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను గిన్నెలో ఉడకబెట్టాను కదా, కొంచెం కూడా పొంగలేదు, నీట్గా ఉంది. అలాగే కందిపప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని నేను పప్పు గుత్తితో వాటితో ఏమి స్మాష్ చేయను, జస్ట్ గంటతో అలా అనేస్తే మెత్తగా కొంచెం అలా అయిపోయింది, మెదిగిపోయింది. నేను దీంట్లోనే చింతపండు పులుసు కూడా పోసి కందిపప్పు చింతపండు పులుసు 2 కలిపి ఉడికించుకున్న వెజిటేబుల్స్లో వేసి దాన్ని కుక్ చేసుకుంటాను. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతున్నాయి. ఈలోపు మనం కొంచెము పసుపు కూడా వేసుకోవాలి, తగిన పసుపు.
నెక్స్ట్ కరివేపాకు నేను తాలింపులో వేయలేదు, తాలింపులో వేస్తే తొందరగా అది మాడిపోయినట్టు అయిపోయింది, అందుకే ఇప్పుడు వేస్తాను, ఫ్లేవర్ బాగా పట్టింది. కర్రీస్లో కూడా మనం లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా కందిపప్పులో వేసి రెండు కలిపి వేసి ఉడికిస్తాను. మనకి సాంబార్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి చింతపండు పులుసు. వెజిటేబుల్స్ కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇంకా మనము అందులో అదే పప్పు పులుసు మిశ్రమం వేసుకోవచ్చు. ఇప్పుడే ఎక్కువ వాటర్ పోసేసుకోను, ఎందుకంటే చింతపండు పులుసు అది కొంచెం ఉడికాక ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ కాసేపు ఒక 5-10 మినిట్స్ ఉడికాక దాని తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకుంటాను. ఇప్పుడే కారం కూడా వేసుకుంటాను, సాల్ట్ కారం ఇప్పుడే చింతపండు పులుసులో ఉడికేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం వాటర్ అయి పోసి వేస్తే ఆ కారం ఫ్లేవర్ అనేది బాగోదు. ఇప్పుడే వేసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవాలి. మాకైతే బాగా పలుచగానే ఇష్టం, అందుకని నేను ఎక్కువ వాటర్ పోసాను. ఇంకా దాన్ని కుక్ అవ్వనివ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత ఇలాగ పైన మనము పప్పు కుక్ చేసిన, ఇలాగ సాంబార్ కుక్ చేసిన, ఏదన్నా చారు చేసినా ఇలా పైన నురగలాగా వచ్చిద్ది, ఆ నురగ తీసేయాలి. తీసేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఒకవేళ ఆ నురగ అంతే ఉంచితే చల్లారాక పైన అదొక లేయర్ లాగా ఫామ్ అయిపోయి టేస్ట్ బాగోదు. ఇవి బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి సాంబార్ మసాలా వేసుకోవాలి. నేనైతే MTR సాంబార్ పౌడరే వాడతాను, నాకు అదే టేస్ట్ బాగా అనిపించింది. నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి చూసాను కానీ నాకు టేస్ట్ నచ్చలేదు. MTR వాళ్ళదే బాగా నచ్చింది టేస్ట్, ఇంకా అదే వాడతాను నేను. మనం ఆ నురగ తీస్తుంటే వస్తూ ఉంటుంది, ఇందాకటికంటే ఇప్పుడు చాలా తగ్గింది. ఇది కూడా తీసేసాను నేను, అలా తీసేస్తేనే టేస్ట్ బాగా అనిపించింది. నెక్స్ట్ టేస్టీ అట్లా ఒక 5-10 మినిట్స్ మరిగించుకున్నాక ఇంకా స్టవ్ ఆపేసేయాలి. కాస్త చల్లారాక పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీస్లో కొంచెము వేడి మీద కాకుండా చల్లారాక వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సాంబార్ని రెడీ అయిపోయింది, టేస్టీ వేడిగా సాంబార్. వేడిగా గుమ్మగుమ్మలాడే సాంబార్ రెసిపీ చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. నాకైతే పెద్ద ఆనియన్ 2-3 మునక్కాయలు వేసుకున్నాను తిన్నికే. ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుంది స్వర్గమే. దాంతోపాటు చిన్న అప్పడం కూడా నంచుకోవాలి, ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్. ఇప్పుడు మా చుట్టూ పరిస్థితి చూద్దాం రండి. వేడిగా ఉందనుకుంటూ అటు ఇటు ఊదుతూ తిన్నది అనమాట. ఎట్లనో అట్లా చిన్న బుర్ర కూడా నంచుకుంటుంది, తనకు కూడా నచ్చిందంట. చూశారు కదా ఈ సాంబార్ రెసిపీ, మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అప్పటికల్లా ఉంటాను, బాయ్.